నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మటన్ లివర్ ఇంకా దొబ్బ గ్రేవీ కర్రీ చూపిస్తాను. దొబ్బ అంటే లంగ్స్ అండి. మనము లివర్ సెట్ తీసుకున్నప్పుడు దాంట్లో లివర్ తో పాటు లంగ్స్ కూడా వస్తాయి. చాలా మంది దాన్ని వండరు, ఎందుకంటే అది టైం పడుతుంది. లివర్ అయితే తొందరగా ఉడికిపోతుంది. లంగ్స్ అయితే మనం దాన్ని కుక్కర్ లో వేసి వండాల్సి వస్తుంది. కానీ రెండు కలిపి వండితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రై అయితే ఎప్పుడూ చేసుకునేదండి, కానీ నేను మీకు గ్రేవీ కర్రీ చూపిస్తాను. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఈ లివర్ కర్రీ కోసం ముందుగా నేను ఇలా మటన్ లివర్ ది సెట్ తెప్పించుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ లివర్ ని మనము ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఒక జాలి గిన్నె తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఈ లివర్ అంతా కూడా వేసి నీళ్ళన్నీ పోయేదాకా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ లివర్ కోసం ఒక పచ్చి మసాలాని రెడీ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1.5 స్పూన్ల ధనియాలు వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, దాంతో పాటు 1 టీ స్పూను గసాలు వేసుకుందాం. అలాగే ఒక 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 5-6 లవంగాలు వేసుకుందాం. దీంతో పాటు 1 ఇంచున్న ఎండు కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే అల్లం, దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్, దొబ్బ అంతా వేసేసి మనం నూరుకున్న పచ్చి మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా పచ్చి మసాలా వేయడం వల్ల ఈ లివర్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ లోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని దాంట్లో ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదండి, అదంతా కడిగేసుకొని 1 గ్లాస్ నీళ్లు కుక్కర్ లో వేసుకుందాము. ఈ నీళ్లతోటే మనము లివర్ ని ఉడికిందాము. ఇలా నీళ్ళన్నీ పోసేసుకొని ఇప్పుడు ఒకసారి 1 స్పూన్ తీసుకొని ఈ మసాలా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 6 విజిల్స్ రానిద్దాము. 6 విజిల్స్ వస్తేనే లివర్ దొబ్బ చక్కగా ఉడికిపోతుంది. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ని పక్కన తీసుకుందాము. ఇలా కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, లివర్ అయితే చక్కగా ఉడికిపోయింది. దాంతో పాటు నేను ఇక్కడ దొబ్బ కూడా చూపిస్తున్నాను చూడండి, అది కూడా మంచిగా ఉడికిపోయింది. మీకు గనక ఏమన్నా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి ఇంకొక 3 విజిల్స్ పెట్టండి. ఇలా ఉడికించుకున్న లివర్ ని మనం గ్రేవీ కర్రీ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇలా నూనె వేడెక్కగానే దాంట్లోకి మీడియం సైజ్ ఉన్న 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంతో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా బ్రౌన్ గా అయ్యేలాగా వేయించుకుందాము. ఇలా ఉల్లిపాయ బ్రౌన్ గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న లివర్, దొబ్బ అంతా కూడా ఇందులో మసాలాతో పాటు వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీని అంతా కూడా ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. మనం ఇందులో పచ్చి మసాలాలు వేసాం కదండి, అందుకనే ఒక 5 నిమిషాలు ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు ఈ గ్రేవీని మగ్గనిద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా తగ్గింది అనిపిస్తే కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కారం 2 కూడా తగ్గాయండి, అందుకని నేను మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూను కారం వేస్తున్నాను. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఈ కూరని మగ్గనిద్దాం. చూడండి, 15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లోని నీళ్ళన్నీ ఎగిరిపోయి చక్కగా గ్రేవీ లాగా తయారైంది కూర. అలా మంచి గుమగుమ వాసన కూడా వస్తుందండి, ఎందుకంటే మనం దీంట్లో అన్ని పచ్చి మసాలాలు వేసి వండాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ.
మీరు ఈ సండే రోజు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పచ్చి మసాలా నూరి ఉడకబెట్టి చేశారంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా. మటన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీర పైనుంచి జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. లివర్ కర్రీని మీరు అన్నంతో పాటు తినాలనుకుంటే గనక వేడి అన్నం చేసుకొని దాంట్లోకి మిరియాల రసం గాని లేదంటే చింతపండు చారు గాని పెట్టుకున్నారంటే ఆహా అదిరిపోతుంది అసలు. నేను లాస్ట్ టైం చేసిన చికెన్ లివర్ ఫ్రై కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 45K వ్యూస్ వచ్చాయి. నేను ఇంతగా ఆదరించిన మీ అందరికి చాలా 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 ధన్యవాదాలండి. ఈ వీడియోను కూడా మీరు అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నానండి. పాత సినిమాలు ఇష్టమైన వాళ్ళైతే గనక వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఈ రోజుతో అంటే జనవరి 12వ తారీఖున మిస్సమ్మ సినిమా విడుదలై ఎన్టీఆర్ గారు సావిత్రి గారు నటించిన మిస్సమ్మ సినిమా విడుదలై 70 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజు ఈటీవీ సినిమాలో ఆ సినిమా వేస్తున్నారు. నాకు చాలా 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 ఇష్టమైన సినిమా అది. నేను మిస్సమ్మ సినిమాని కనీసం 1000 సార్లైనా చూసుంటానండి. నాకు అంత ఇష్టం ఆ సినిమా అంటే. మీకు కూడా నాలాగా పాత సినిమాలు ఇష్టమైతే గనక మిస్సమ్మ సినిమాని తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.